హాయ్ వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వండర్ఫుల్ కాఫీ డిజర్ట్. కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్: మిల్క్, బిస్కెట్స్, కాఫీ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్, కార్న్ఫ్లవర్, షుగర్ అండ్ వెనీలా ఎసెన్స్. ఈ విధంగా బిస్కెట్ని గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ అట్లా బరగ్గా ఉంటుంది. ఇందులో 2.5 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకోవాలి. ఆ నెయ్యి బిస్కెట్ పౌడర్ మొత్తం చక్కగా మిక్స్ అయిపోవాలి. బిస్కెట్ పౌడర్లో నెయ్యి కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. దాంట్లో 2.5 టీ స్పూన్స్ కాఫీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. విధంగా పాలు మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 3/4 కప్పు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకుంటేనే కాఫీ డిజర్ట్ అనేది బాగా టేస్ట్గా వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్లో 1/2 కప్ మిల్క్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పాలు, కార్న్ఫ్లవర్ కలిపిన మిశ్రమాన్ని దీంట్లో పోసుకొని ఈ మిశ్రమాన్ని బాగా తిప్పుకోవాలి. చిక్కబడేంత వరకు తిప్పుతూ ఉండాలి. మిశ్రమాన్ని చిక్కగా వచ్చే వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. తక్కువ మంట పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, ఈ విధంగా చిక్కగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన బిస్కెట్ పౌడర్ని గ్లాసెస్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్డింగ్ మిక్చర్ని ఆ గ్లాసెస్లో కొంచెం కొంచెంగా సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న ఫుడ్డింగ్లో ఏ చాక్లెట్ అయినా తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకొని ఆ ఫుడ్డింగ్ మీద గార్నిష్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా బాగుందో. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 1 అవర్. తర్వాత దాన్ని తీసుకోవాలి. చూసారండి, పుడ్డింగ్ రెడీ అయిపోయింది. జల్లీగా చాలా బాగుంది. చూస్తానికి కూడా టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి మాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.